అందరికీ నమస్కారం. ఏ ట్రూ నేషనలిస్ట్ ఛానల్కి స్వాగతం. నేను మీ గుంటూరు నవీన్ కుమార్. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో మనందర్నీ కదిలించిన ఒక సంఘటన జరిగింది కదూ. ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో ఒక నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. కోర్టుకు తీసుకువెళ్తుండగా అతను పోలీసుల నుంచి తప్పించుకొని చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఒక్క సంఘటన మన ముందు బోలెడన్ని ప్రశ్నలు పెడుతోంది. ఇది మన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ వైఫల్యమా, లేక మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయిందా, లేక ఒక సమాజంగా మనం ఓడిపోతున్నామా? ఇది ఏదో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు. దేశవ్యాప్తంగా పిల్లల భద్రత విషయంలో మనం ఫేస్ చేస్తున్న ఒక పెద్ద సిస్టమిక్ ఫెయిలియర్కి ఇదొక భయంకరమైన ఉదాహరణ. సో ఈరోజు ఈ సంక్షోభం గురించే మనం డీప్గా అనలైజ్ చేయబోతున్నాం. ఈ నంబర్ చూడండి, 2,60,000. ఇదేదో మామూలు సంఖ్య కాదు. ఇది మన దేశంలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న పిల్లలపై లైంగిక దాడుల కేసుల సంఖ్య. అంటే ఇదొక స్టాటిస్టిక్ మాత్రమే కాదు. న్యాయం కోసం, తమ బాల్యాన్ని మళ్లీ దక్కించుకోవడం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న 2,60,000 మంది చిన్నారుల కథ ఇది. మన దేశంలో ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. సరే, ఈరోజు మన విశ్లేషణలో ఈ సమస్యను మనం 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఈ కేసుల బ్యాక్లాగ్ ఎంత పెద్దదో చూద్దాం. ఆ తర్వాత ఈ నంబర్స్ వెనక ఉన్న రియల్ లైఫ్ స్టోరీస్. మూడోది, మనకున్న స్ట్రాంగ్ చట్టాలకి గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి. నాలుగోది, అసలు మన సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతోంది. ఇక చివరగా ఈ పరిస్థితిని మార్చడానికి మనం ఎలాంటి పరిష్కార మార్గాలు చూడాలి అనేది చర్చిద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ సెక్షన్ 1, దిగ్భ్రాంతికరమైన బకాయిలు. అసలు ఈ సంక్షోభం యొక్క స్కేల్ ఎంత పెద్దదో కొన్ని డేటా పాయింట్స్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్లైడ్లో నిజంగా షాకింగ్ విషయమేంటంటే, ఈ కేసుల్లో బాధితుల్లో 99% మంది, అవును మీరు విన్నది కరెక్టే, 99% మంది బాలికలే. ముఖ్యంగా 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న అమ్మాయిలే ఎక్కువగా ఈ నేరాలకు బలవుతున్నారు. ఈ డేటా మన సమాజంలో ఆడపిల్లల సేఫ్టీ ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉందో చాలా క్లియర్గా చెప్తోంది. ఇప్పుడు మనం కేవలం నంబర్స్ నుంచి ఆ నంబర్స్ వెనుక ఉన్న హ్యూమన్ స్టోరీస్ వైపు వెళదాం. గుర్తుంచుకోండి, ప్రతి కేసు ఒక ఫైల్ కాదు, అది నాశనమైన ఒక చిన్నారి జీవితం, తీరని వేదన అనుభవిస్తున్న ఒక కుటుంబం. దేశంలో వేర్వేరు చోట్ల జరిగిన ఈ సంఘటనలను చూడండి. కాన్పూర్లో రక్షించాల్సిన పోలీసులే ఇన్వాల్వ్ అయ్యారనే ఆరోపణలు. థానేలో చదువు చెప్పే స్కూల్లోనే దారుణం. రాజస్థాన్లో పొలిటికల్ ప్రెషర్తో కేసు నీరుగారిపోయింది. మధ్యప్రదేశ్లో దేవుడిలా కొలిచే ఒక బాబా చేసిన పైశాచికం. అంటే ప్రాబ్లం ఎక్కడో ఒకచోట లేదు, ఇట్స్ వైడ్ స్ప్రెడ్. సమాజంలోని ప్రతి లెవెల్లో ఫెయిల్యూర్ కనిపిస్తోంది. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ బహుశా ఈ మొత్తం అనాలిసిస్లోనే అత్యంత బాధాకరమైన విషయం. 94% కంటే ఎక్కువ కేసుల్లో నిందితుడు ఎవరో కాదు, ఆ చిన్నారికి బాగా తెలిసిన నమ్మకమైన వ్యక్తే. బంధువు కావచ్చు, పక్కింటి వ్యక్తి కావచ్చు, టీచర్ కావచ్చు, లేదా ఫ్యామిలీ ఫ్రెండ్ కావచ్చు. ఇది ది అల్టిమేట్ బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్. పిల్లలు ఎవరినైతే నమ్ముతారో, ఎవరి దగ్గరైతే సేఫ్గా ఫీలవుతారో వాళ్లే ఆ నమ్మకాన్ని ఆయుధంగా వాడుకొని ఘోరాలకు పాల్పడుతున్నారు. ఇక్కడే అసలు సమస్య. ఒక పెద్ద కాంట్రడిక్షన్ ఉంది. మన దేశంలో పిల్లల ప్రొటెక్షన్ కోసం చాలా కఠినమైన చట్టాలున్నాయి. బట్ గ్రౌండ్ రియాలిటీలో చూస్తే ఆ రిజల్ట్స్ మాత్రం కనిపించడం లేదు. సో ఈ లా ఆన్ పేపర్ వర్సెస్ రియాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకి 2012లో వచ్చిన పవర్ఫుల్ పాక్సో యాక్ట్ ఉంది. ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కూడా వచ్చింది. పాక్సో చట్టం ప్రకారం 12 ఏళ్ల లోపు పాపపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష కూడా వేయొచ్చు. కేసుల్ని ఫాస్ట్గా విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కంపల్సరీ చేశారు. సో చూడ్డానికి మన చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆశ్చర్యంగా 2025లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. ఏంటంటే, దేశవ్యాప్తంగా రిజిస్టర్ అయిన కేసుల కంటే కోర్టులు డిస్పోజ్ చేసిన అంటే పరిష్కరించిన కేసుల సంఖ్య ఎక్కువ. డిస్పోజల్ రేటు ఏకంగా 109%. వినడానికి సిస్టమ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తోందని అనిపిస్తోంది కదా. కానీ ఇక్కడే అసలు ప్రశ్నే వస్తోంది. కేసులు అంత వేగంగా క్లోజ్ అవుతుంటే మరి కన్విక్షన్ రేట్స్ అంటే నిందితులకు శిక్షలు పడే రేటు ఎందుకు ఇంత దారుణంగా ఉంది? ఎందుకు నిందితులు తప్పించుకుంటున్నారు? ఈ చార్ట్ ఆ వైరుధ్యాన్ని, ఆ జస్టిస్ పారాడాక్స్ని క్లియర్గా చూపిస్తుంది. చూడండి, పరిష్కరించిన కేసులు కొత్త కేసుల కంటే ఎక్కువున్నాయి, గుడ్. కానీ వాటిలో శిక్షలు పడింది జస్ట్ 30% కేసుల్లో మాత్రమే.
అంటే విచారణ జరిగిన ప్రతి 10 కేసులలో 7 కేసులలో నిందితులు నిర్దోషులుగా ఫ్రీగా బయటకొచ్చేస్తున్నారు. హౌ షాకింగ్ ఈజ్ దిస్? సో మన సిస్టమ్ ఎక్కడ దెబ్బతింటోంది? పటిష్టమైన చట్టాలున్నా కూడా మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? వేర్ ఎగ్జాక్ట్లీ డస్ ద సిస్టమ్ బ్రేక్ డౌన్? ఇప్పుడు ఆ కారణాలను విశ్లేషిద్దాం. ఈ వైఫల్యానికి ద సింగిల్ బిగ్గెస్ట్ రీజన్ ఇదే. 67% కేసుల్లో బాధితులు గానీ వాళ్ల కుటుంబ సభ్యులు గానీ హాస్టైల్ విట్నెసెస్గా మారిపోతున్నారు. అంటే ఏంటి? కోర్టులో తమ స్టేట్మెంట్ని మార్చేయడం లేదా కేసు వెనక్కి తీసుకోవడం. దీనికి ప్రధాన కారణం ఏళ్ల తరబడి సాగే విచారణ, నిందితుల నుంచొచ్చే బెదిరింపులు, ఒత్తిడ్లు. ఇక నిందితుడు కుటుంబ సభ్యుడే అయితే పరిస్థితి ఇంకా దారుణం. ఈ కోట్ చూడండి. సమాజంలో పరువు పోతుందనే భయంతో కొందరు తల్లులే తమ పిల్లలపై సాక్ష్యం మార్చమని ఒత్తిడి చేస్తున్నారంటే ఇది మన సమాజంలో ఉన్న ఎంత చేదు నిజమో ఆలోచించండి. ఒక కేసులో తీర్పు రావడానికి యావరేజ్గా 5 నుంచి 10 ఏళ్లు పడుతోంది. ఫొరెన్సిక్ రిపోర్ట్లు రావడానికి నెలలు. కోర్టులో నిరంతరం వాయిదాలు వేసే అడ్జాయిన్మెంట్ కల్చర్, ఈ విపరీతమైన జాప్యం బాధితులను వాళ్ల కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా పూర్తిగా చంపేస్తోంది. చివరికి పోరాడే శక్తి కూడా లేకుండా చేస్తోంది. ఇక నిందితుడు సమాజంలో పలుకుబడి ఉన్నవాడైతే సిచ్యుయేషన్ ఇంకా కాంప్లికేటెడ్. బాబాలు తమకున్న హ్యాలో ఎఫెక్ట్ని వాడుకుని నేరాలకు పాల్పడతారు. రాజకీయ నాయకులు తమ ఇన్ఫ్లుయెన్స్తో ఇన్వెస్టిగేషన్ని పక్కదారి పట్టిస్తారు. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే కదా. ఓకే, ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం. మరి సొల్యూషన్స్ ఏంటి? ఈ న్యాయ మార్గాన్ని మనం తిరిగి ఎలా నిర్మించుకోవాలి? వాట్ ఆర్ ది కాంక్రీట్ స్టెప్స్ ఫర్ చేంజ్? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఈ 5 చర్యలు చాలా క్రిటికల్. 600కు పైగా స్పెషల్ ఈపీఓఎస్ఏ కోర్టులు, సాక్షులకు పూర్తి భద్రతనిచ్చే విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్సు, పోలీసులకు మరియు డాక్టర్లకు చైల్డ్ సెన్సిటివిటీ ట్రైనింగ్, స్కూల్స్ లాంటి చోట్ల సిబ్బందిపై కఠినమైన వెట్టింగ్, ఇంకా బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం, ఇవన్నీ ఇమ్మీడియట్గా జరగాలి. ఏ న్యాయ వ్యవస్థకైనా, ఏ నాగరిక సమాజానికైనా ఇదే ఫండమెంటల్ ప్రిన్సిపల్. ద గిల్టీ మస్ట్ బి పనిష్డ్ అండ్ ద ఇన్నసెంట్ మస్ట్ బి ప్రొటెక్టెడ్. నేరస్తుడికి కఠిన శిక్ష పడాలి, నిర్దోషికి సంపూర్ణ రక్షణ దొరకాలి. ఈ బేసిక్ ప్రిన్సిపల్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళుతున్నాను. మన పుస్తకాల్లో ఉన్న ఈ గొప్ప చట్టాలు మన పిల్లలకు నిజ జీవితంలో ఒక రక్షణ కవచంగా ఎలా మారతాయి? దీనికి సమాధానం కావాలంటే మనకు ఎగ్జంప్లరీ పనిష్మెంట్స్ కావాలి. అంటే చూసినవాడికి భయం పుట్టేలా శిక్షలుండాలి. పటిష్టమైన లా అండ్ ఆర్డర్ కావాలి. అన్నింటికన్నా ముఖ్యంగా గొప్ప విలువలతో కూడిన ఒక సివిలైజ్డ్ సొసైటీ కావాలి. ఈ విశ్లేషణను ఎంత ఓపికగా చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. నేను మీ గుంటూరు నవీన్ కుమార్. ఇలాంటి ముఖ్యమైన విషయాలపై మరింత అవగాహన కల్పించడానికి, మార్పు కోసం గొంతు విప్పడానికి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. దయచేసి మా ఏ ట్రూ నేషనలిస్ట్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సందేశం ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.